హలో ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళు పిల్లలను చూడడానికి అమెరికాకి వెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళు ఒక 3 నెలల నుంచే ప్లాన్ చేసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా సమకూర్చుకోవాలి. ముఖ్యంగా వీళ్ళ యొక్క పిల్లల యొక్క ఫోన్ నంబర్సు, వాళ్ళ అడ్రస్సులు అన్నీ పేపర్లో రాసుకోవాలి. పాస్పోర్ట్లు, మెడిసిన్స్ ఇవన్నీ మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకు సరిపడా సమకూర్చుకోవాలి. మీ లగేజ్ బ్యాగ్ని జాగ్రత్తగా అన్నీ నీట్గా జిప్పులు పడుతున్నాయో లేదో చూసుకోవాలి. వాటిపైన మీ పిల్లల యొక్క అడ్రస్లు, ఫోన్ నంబర్లు నోట్ చేసుకోవాలి. వీలైతే ఒక పేపర్ అంటించుకోవాలి. మీరు ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే, ముఖ్యంగా వెళ్ళే ముందే మీరు ఆల్రెడీ టికెట్స్లో బుక్ చేసుకునేటప్పుడే వీల్ చైరు ముందుగానే బుక్ చేసుకుంటే ఎయిర్పోర్ట్లో ఎక్కువ నడవాల్సిన పని ఉండదన్నమాట. అంటే పెద్దవాళ్ళు కదా, ఎక్కువసేపు నడవలేరు, మోకాళ్ళ నొప్పులు అవి ఇవి ఉంటాయి కాబట్టి అందుకని వాళ్ళకి వీల్ చైర్ అనేది చాలా కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. వీలైతే థర్డ్ పార్టీ వీల్ చైర్ అయితే కంపల్సరీగా వస్తారనమాట. ఇక రోజు వాడే మందులు కూడా హ్యాండ్ బ్యాగ్లో ఆ 3 డేస్కి, క్యాబిన్ బ్యాగ్లో ఒక 1 వీక్ 10 డేస్కి, అదేవిధంగా చెక్ ఇన్ బ్యాగ్లో మిగతా డేస్కి మనం మెడిసిన్స్ పెట్టుకోవాలి. పిల్లల యొక్క అడ్రస్లు, ఫోన్ నంబర్లు అవన్నీ మనం నోట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అని. అవి మనం వాళ్ళతో చెప్పగలగాలన్నమాట. లేదంటే మీరు ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి చూపించాలి. ఇది పిల్లల పేర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు అని మనం చెప్పలేని పక్షంలో ఈ విధంగా పేపర్లో రాసి వాళ్ళకి చూపించాలన్నమాట. ఒకవేళ మనం తెలుగు, ఇంగ్లీష్ రానప్పుడు తెలుగు అని చెప్తే కనుక మనకి తెలుగులో మాట్లాడే వాళ్ళని మనకి కాంటాక్ట్ ఇస్తారనమాట. అదేవిధంగా చెక్ ఇన్ సమయంలో కూడా వీల్ చైర్ సహాయం కావాలని ముందే తెలియచేస్తే వాళ్ళు వీల్ చైర్ వాళ్ళని పిలిపిస్తారు. మనం చెప్పకపోతే వాళ్ళు పిలిపించరు. పాస్పోర్ట్లు, బోర్డింగ్ పాస్లు అంటే టికెట్స్ అనమాట, ఎయిర్ టికెట్స్ అవన్నీ దగ్గరగా పెట్టుకోవాలి. ఇంకా ఇన్సూరెన్స్ కాపీలు కూడా ఒక ఫైల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ అందుబాటులో పెట్టుకోవాలి. క్యాబిన్ బ్యాగ్లో కాకుండా, చెక్ ఇన్ బ్యాగ్లో కాకుండా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే, ఈ మందులు వెంట తీసుకెళ్ళండి. మీరు ఆ ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు వాడవలసినవి ఇవన్నీ జాగ్రత్తగా మీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఇమిగ్రేషన్ ప్రశ్నలకు మీరు జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. ఎందుకు వచ్చారు, ఎంతకాలం ఉంటారు అనే దానికి మీరు చాలా జాగ్రత్తగా నిదానంగా చెప్పాలి. తౌడుకోకూడదు. అదేవిధంగా బ్యాగుల్లో మన నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని పెట్టుకోకూడదు. ఇంకా పిల్లల ఫోన్ నంబర్లు అవన్నీ కాగితం మీద రాసి పెట్టుకోవడం చాలా శ్రేయస్కరము. అమెరికాలో చలి బాగా ఉంటుంది కాబట్టి అక్కడికి సంబంధించిన బట్టలు కూడా మీరు ఇక్కడి నుంచే తీసుకెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత అవసరమైన విషయం అన్నమాట. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కగానే మీకు చలి అనేది ఏర్పడుతుంది. ఆ చలి తట్టుకునేదానికి మీరు స్వెట్టర్లు అవిని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా అత్యవసరమైన విషయం అన్నమాట. అది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒంటరిగా వెళుతున్నారని మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే ఎయిర్పోర్ట్ సిబ్బందిని హెల్ప్ అడగడానికి మాత్రం మీరు సంకోచించవద్దు. ఫుడ్ విషయానికి వస్తే ముఖ్యంగా నిషిద్ధమైన వస్తువులు, గింజలు అట్లాంటివి మీరు వెళ్ళకూడదు. పికిల్స్ అవి మాత్రం తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు అడుగుతారు, ఎనీ ఫుడ్ ఇన్ యువర్ బ్యాగ్ అని అడిగినప్పుడు ఓన్లీ ఇండియన్ పికిల్స్ అని మీరు చెప్పగలగాలి. వాడికి అనుమానం వస్తే అన్నీ ఓపెన్ చేసి చూస్తారు. ఏ బ్యాగులకు కూడా మీరు లాక్ వేయకూడదు. అలాగే ప్రతి ఒక్క వస్తువుని, ప్రతి ఒక్క బట్టల్ని మీరు జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. పికిల్స్ ఏదైనా ఉంటే టైట్ ప్యాక్ చేసుకోవాలి. టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే మీకు ఫ్లైట్లో ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు. వెజిటేరియన్ అయితే వెజిటేరియను, ఎన్వి అయితే ఎన్వి అరేంజ్ చేస్తారు. ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటుంది. మీకేమీ భయపడాల్సిన అవసరం లేదు. టాయిలెట్స్ కూడా మామూలుగానే ఉంటాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇమ్మిగ్రేషన్ చెక్లో ఏది అడిగినా కూడా కరెక్ట్గా అబద్ధం చెప్పకుండా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టే చెప్పగలగాలి. అదే ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వీల్ చైరు, మెడికల్ ఇన్సూరెన్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంటు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.
అక్కడ మీకు రిసీవ్ చేసుకోవడానికి మీ పిల్లలు వచ్చి ఉంటారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మరొక విషయం చెప్పడం మర్చాను, మెడిసిన్స్తో పాటు మీరు ప్రిస్క్రిప్షన్స్ అనేది ప్రతి ఒక్క కాపీ ప్రతి ఒక్క బ్యాగ్లో ఉండాలి. అలాగే మీ పాస్పోర్ట్లు కూడా జెరాక్స్ కాపీలు ప్రతి బ్యాగ్లో ఉండాలి. మీ పిల్లల అడ్రస్ ప్రతి బ్యాగ్లో ఉంచుకోండి, చాలా సురక్షితంగా ఉంటుంది, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.